మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. సిగరెట్ ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. సారీ. రే ప్రశాంత్, 5 minutes టైం ఇస్తున్నాను. రే ఆపు. ఎప్పుడు నీ గోల్ నీదా కానీ ఎదుటేడని చెప్తున్నాడు పట్టించుకోవా. ఫస్ట్ విను. ఇక మీరు శృతి ఫ్రెండ్ కదా? తను నీకు ముందే తెలుసా? తెలుసు, చూశాను ఒకసారి, అది కూడా ఫోటోలో. శృతి చెప్పిందా? అవును. మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పనిచ్చావా నన్ను? 2 times నీకు చెప్పడానికి ట్రై చేశాను. ఫస్ట్ టైం అది కాదు నేను చెప్పేది ఒకసారి. అండ్ సెకండ్ టైం. అసలు ఎక్కడ టైం ఇచ్చావు నువ్వు నాకు? రే, నీ వల్ల తన దగ్గర నేను ఎదవనయ్యాను. మధు, చూసావా నేను చాలా మంచోడిని. కోయ్ 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 కోయ్. మధు, మీరు ఎత్తుక్కుంటూ వచ్చింది నా కోసమే, బాలాకేం తెలీదు. అయినా నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చావంటే శృతికి ఎలా ఉంది? చెప్తాను, కానీ అసలు మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలి. చెప్పు. శృతి నాకు ఇన్స్టాగ్రామ్లో 8 నెలల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఇష్టంగా మారింది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. అది ఎంతలా అంటే ఒకరి కోసం ఒకరు ఉండేంతలా. అంతా బాగానే కొనసాగుతుంది, కానీ అప్పుడే వచ్చింది ఒక ప్రాబ్లం. ఏంటి మోషన్సా? ఓసారి ఇలా రా. అబ్బో, వదిలే. నేను చెప్పనా ఏం జరిగిందో? ఏముంది, ప్రతి లవ్ స్టోరీలో ఒక విలన్ ఉంటాడు, వీళ్ళ లవ్ స్టోరీలో ఒక విలన్ ఉన్నాడు, అంతేగా? యా, యువర్ రైట్. బట్ తను విలన్ కాదు. మరెవరో ఆ పుణ్య పురుషుడు. చెప్తా, కానీ ఇంతకీ తను నీకెలా పరిచయం? నీకుంది. శృతి నేను గుడ్ ఫ్రెండ్స్. తను నేను క్లాస్మేట్స్. అలానే ఇద్దరం కలిసి ప్రతి విషయం షేర్ చేసుకుంటాము. అలానే ఇద్దరం కలిసి చదువుకుంటాము. షేర్ చట. అరే ఏంట్రా ఇది? తర్వాత నాకు జాబ్ వచ్చింది, నేను బెంగళూరు వెళ్ళాను. అయినా తను నాకు డైలీ టచ్లోనే ఉంటుంది. అలానే మీ లవ్ మ్యాటర్ కూడా నాకు చెప్పింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు. కాల్స్ లేవు, మెసేజెస్ లేవు, అలానే నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని తన ఇంటికి వచ్చాను. తనని చూడగానే అర్థమైంది తన ప్రాబ్లంలో ఉందని. చాలా డల్ అయింది. అడిగాను, తనేం చెప్పడం లేదు. అలాగే తను సైలెంట్గా ఉంటుంది. అప్పుడే తన ఫోన్ చెక్ చేశాను, అన్నీ డిలీట్ చేసింది. తన ఫోన్ నెంబర్ కాల్ లిస్ట్ తీశాను. ఎక్కువగా ఈ నెంబరే ఉంది. 3 months నుంచి ఈ నెంబర్ కాల్ చేస్తూనే ఉంది, కానీ ఏ రెస్పాన్స్ లేదు. అందుకే ఈ అడ్రస్ పట్టుకొని వచ్చా. ఇప్పటికైనా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్తారా? చెప్తాను, కానీ ఇక్కడ కాదు, తన ముందే జరిగిందంతా చెప్తాను. ఇప్పుడు శృతి ఎక్కడుంది? వెళ్దాం పదండి. ఆగాగు, నీకు విషయం చెప్పాలి. మళ్ళీనా? ఈసారి ఏం చెప్తాడో?